కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తానండి. వేషము నిషేధము. బైబిల్ దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. స్త్రీల బట్టలు పురుషులు వేసుకోకూడదని, పురుషులు ధరించేటువంటివి స్త్రీలు వేసుకోకూడదని, స్త్రీలు వేసినటువంటి అలంకరణ పురుషులకు ఉండకూడదని, పురుషుల వలె స్త్రీలు నడుచుకోకూడదు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అప్పుడప్పుడు మీ మమ్మీ కానీ, మీ నాన్న కానీ, మీ మాస్టర్ కానీ కొన్నిసార్లు అంటూ ఉంటారు ఒక మాట చాలా కామన్గా, ఏంట్రా వేషాలు వేస్తున్నావా, వేషాలు మానేయి అని అంటారు. వేషం అంటే నిజము కానిదే వేషం. నువ్వు ఆడపిల్లవి, ఆడపిల్లలాగా బట్టలు వేసుకో, ఆడపిల్లలాగా జుట్టు పెంచుకో, ఆడపిల్లలాగా తయారవు, చూడగానే అమ్మాయి అని గుర్తుపట్టాలి కదా. కానీ ఈరోజు నా సిటీ లైఫ్లో మీరు గమనించగలిగితే, ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రెండింగ్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్యాషన్, కాపీ క్యాట్స్ ఎక్కువైపోతున్నారు కదా. ఈ బీటీఎస్లు చూసి, ఈ సోషల్ మీడియా మనకు బాగా అందుబాటులోకి వచ్చేసింది. యూట్యూబ్లో షార్ట్స్ అని చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అని చేస్తున్నారు. ఇక ఈ బీటీఎస్లు, కే డ్రామాలు ఇట్లాంటివి ఉండనే ఉన్నాయి. వాళ్ళందరినీ చూసి, పులిని చూసి నక్క వాతల్లో పెట్టుకున్న చందముగా మనవాళ్ళు కూడా ఎవరినో చూసి, ఆ హీరోని చూసి, ఆ హీరోయిన్ని చూసి, అలాంటి హెయిర్ స్టైల్, అలాంటి బట్టలు, అలాంటి కాస్ట్యూమ్స్, అలాంటి హెయిర్ స్టైల్, అలాంటి గోర్లు, అలాంటి రంగులు, అలాంటి టాటూలు, అలాంటి గోరింటాకులు, అలాంటి హెన్నా డిజైన్స్, ఎవరినో చూసి కాపీ కొట్టడం తప్పు కదా. నువ్వు నీలా ఉండు అంటున్నాడు దేవుడు. నీ హద్దేంటో, నీ స్థాయి ఏంటో తెలుసుకొని అంతలో ఉండటం నేర్చుకో అని అంటున్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండము 22:5లో ద ప్రొహిబిషన్ ఆఫ్ క్రాస్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. స్త్రీ పురుష వేషము వేసుకోకూడదు. మరి ఎందుకు అమ్మాయిలు ప్యాంట్ షర్ట్లు వేసుకుంటున్నారు? అమ్మాయిలు ఇయర్ స్టడ్స్ పెట్టడం కూడా మానేశారు. అబ్బాయిలాగా హెయిర్ స్టైల్ వేసుకోవటము, అబ్బాయిలాగా ప్యాంట్ షర్టు, అబ్బాయిలాగా పైన జర్కిన్లు, ఓవర్ కోట్లు. పురుషుడు స్త్రీ వేషమును ధరించకూడదు. స్త్రీ పురుషుని వేషము ధరించిన, పురుషుడు స్త్రీ వలె ఆ స్త్రీ వేషం ధరించినా సరే వీళ్ళందరూ కూడా దేవుని దృష్టికి హేయులు అని ఇక్కడ రాయబడినది. ద్వితీయోపదేశకాండం 22:5లో దేవునికి నచ్చని వారట వీళ్ళందరూ. నువ్వు నీలా ఉండు, నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండు అని అంటున్నాడు దేవుడు. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి ఒక యంగ్ పాస్టర్గా పనిచేస్తున్నటువంటి తిమోతికి రాసిన మొట్టమొదటి పత్రికలో 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు రాస్తున్నాడు. 9-10 వచనాలలో స్త్రీలు ఎలా ఉండాలంటే అని చెప్తూ, అణకువ కలిగి ఉండాలి అంటే మైల్డ్ బిహేవియర్ ఉండాలి, మీక్ బిహేవియర్ ఉండాలి, లోబడి ఉండేవారిగా ఉండాలి, ఒబిడియంట్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. ఎంతమంది ఉంటున్నారు మన వాళ్ళు? స్త్రీలు అణకువ కలిగి ఉండాలి. రెండవది, స్వస్థ బుద్ధి కలవారై ఉండాలి అంటే ఒక కాన్స్టెంట్ థాట్ ప్రాసెస్లో ఉండాలి. విపరీతమైన ఆలోచనలు, సడన్గా విపరీతంగా ఏమేమో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడము. ఆమె ఎవరు అంటుంది ఈ మధ్యన, జనరల్గా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, పెరుగుతాయి బాడీలో. ఆమెకంట షాపింగ్ లెవెల్స్ తగ్గిపోయినాయట, షాపింగ్ లెవెల్స్ పడిపోయినాయట. ఏంటి, బ్లడ్లో షాపింగ్ లెవెల్స్ పడిపోవడం వలన ఆమెకు నీరసంగా ఉందట. ఇప్పుడు మళ్ళీ ఆమెకు ఎనర్జీ రావాలంటే షాపింగ్ తీసుకెళ్ళాలంట వాళ్ళ ఆయన. కుమారుల డైలాగులన్నీ బాగా వస్తాయి జనాలకు. స్వస్థ బుద్ధి కలవారై ఉండాలి స్త్రీలు. తగు మాత్రపు వస్త్రముల చేతనే కాని, తగు మాత్రపు అనగా మిగుల వెలగల వస్త్రములు కాక, నువ్వు దేవుణ్ణి మహిమపరచడానికి మంచి హృదయము కలిగిన వాడవై, కలిగిన దానవై ఉంటే చాలు. ఇంత కాస్ట్లీ బట్టలు, మెడ నిండా బంగారము, వేళ్ల నిండా ఉంగరాలు, బాగా వాసన వచ్చే పర్ఫ్యూము, నెత్తి నిండా పూలు, ఈ వేషం వద్దంటున్నాడు దేవుడు. నీ జీవితాన్ని నాకు ఇచ్చే, నీ హృదయాన్ని నాకు ఇచ్చే, నీ బ్రతుకు నాకు ఇచ్చే, నా కొరకు బ్రతుకు, నిన్న లోకానికి తీసుకొస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను, అంటే ఒక చిన్న క్లిప్ పెట్టుకుని రమ్మని చెప్పట్లా, విపరీతంగా అల్లుకున్నటువంటి సంస్కృతి గ్రీసు దేశంలో ఆ రోజున ఉన్నది, ఆ కాలంలో ఉన్నది. బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. పట్టు చీర లేకపోతే ఆరాధనకు రాదక్క, పట్టు పంచి లేకపోతే రాడు అయ్యగారు. తళుకు బెళుకుల బట్టలు కావాలి, మొత్తం ఇట్లా చెమకాయిస్తుండాలి బట్టలు అంతే. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా. ఇది పాయింట్ ఇక్కడ. ఎంత మంచిదండి.
అని అందరూ సాక్ష్యం చెప్పాలి. నీ సంఘములో మిగతా వారు కాదు, నువ్వు మంచిదాను అని చెప్పే సాక్ష్యం అన్యులు చెప్పాలి. నీ ఇంటి పక్కన ఉన్నటువంటి క్రైస్తవేతరులు చెప్పాలి. మిగతా మతాల వారు, వర్గాల వారు, వీళ్ళు చెప్పాలి. చాలా మంచోడు సార్ ఈయన, బ్రదర్ జేమ్స్ అని చాలా మంచోడు సార్. ఆ జేమ్స్ లేనప్పుడు క్రైస్తవేతరులు, అన్యులు ఆ జేమ్స్ను గురించిన మంచితనమును గురించిన, నిజాయితీని గురించిన, అతని యొక్క పద్ధతిని గురించినటువంటి ఆ సాక్ష్యాన్ని చెప్తున్నారు అంటే అతని సాక్ష్యము నిజంగా చెల్లుబాటు అవుతుంది. ఆ సాక్ష్యము చెల్లుబాటు అవుతుంది. నువ్వు లేనప్పుడు చెప్పాలి, పలానా ఏమండి, ఈమె పేరు రేచల్ అండి, చాలా మంచిదండి, అక్క చాలా మంచిది, అందరికి హెల్ప్ చేస్తుందండి. నువ్వు లేనప్పుడు చెప్పాలమ్మా రేచలమ్మ నీ గురించి. దైవభక్తి కలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత, మంచి పనుల చేత తమను తాము అలంకరించుకోవాలి. పౌలు గారు గలతీ సంఘానికి రాసిన పత్రిక 5:16లో ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను పొరపాటును కూడా నెరవేర్చరు. చూడండి, ఆత్మ వద్దు అని చెప్పే ప్రతి దానిని కూడా చెయ్యి 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 అని శరీరం కోరుకుంటుందండి. ఆత్మ వద్దు అంటుంది, శరీరము చెయ్యి, తప్పురా ఇది, ఇట్లాంటి ఇహలోక మాలిన్యం మనకొద్దు, ఈ దరిద్రపు బలహీనతలు మనకొద్దు అని ఆత్మ చెప్తూనే ఉంటుంది, హెచ్చరిస్తుంటది. సిగరెట్లు తాగుతున్నావు, మందు తాగుతున్నావు, నువ్వు అక్రమ సంబంధాలు పెట్టినావు, నువ్వు సహజీవనంలో ఉన్నావు, నువ్వు దొంగతనం చేస్తావు, చెప్తూనే ఉంటది. నీ మనసు హెచ్చరిస్తూ ఉంటది. ఆత్మీయంగా నువ్వు బలపడాలని ఆత్మ వద్దు అని అనుకుంటున్నదంతటినీ కూడా శరీరము ఏం పర్లేదు చేయి. నిశితముగా గమనించినచో మిత్రులారా, ఆదామును అవని చెట్టు కట్టేసి బలవంతంగా తినిపించలేదు అపవాది. ఇది కానీ నువ్వు తింటే దేవదూతల్లాగా అయిపోతావు తెలుసా, నీ బతుకులు మారిపోతాయి, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు అని నమ్మించి మోసం చేశాడు, వంచించి మోసం చేశాడు. కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే, ఇదిగో ఇలా చేయి, అలా చేయి, ఇలా చేస్తే నీకు ఈ బెనిఫిట్ వస్తుంది, ఇలా చేస్తే ఈ బెనిఫిట్ వస్తుంది, ఇక్కడ డబ్బులు పెడితే రమ్మీలో నీ డబ్బులు అయిపోతాయి, నీ ఆస్తి ఎక్కడికో వెళ్ళిపోద్ది అని నమ్మిస్తాడు, వంచన చేస్తాడు. కాబట్టి మై డియర్ క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దయచేసి మానేయండి. స్త్రీలు పురుషుల యొక్క వేషధారణను అవలంబించకూడదు, పురుషులు స్త్రీల వలె తయారవ్వకూడదు. ఇది దేవునికి నచ్చనటువంటి కార్యము, దేవుడు మెచ్చనటువంటి కార్యము. దేవునికి విరోధముగా ఏ తప్పు చేయదు మీరు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడము పాపము, పాపము శాపమును తీసుకొస్తుంది, శాపము నిన్ను శాపగ్రస్తునిగా చేస్తుంది, అది నిన్ను నరకంలో పడవేస్తుంది, ఎప్పటికీ కాలిపోయేలా చేస్తుంది. చిన్న ప్రార్థన కొరకే తలలు ఉంచుతాం. ప్రేమగల దేవ, కనికరమగల తండ్రి, ఎంతోమంది క్రైస్తవ యవనస్తులు ఈ రోజున తెలియక పాపములో పడిపోయి శాపగ్రస్తులైపోయి నీకు విరోధముగా పాపము చేస్తూ నీవు ఇవ్వాలని ఆశపడుతున్నటువంటి ఆశీర్వాదం నాకు వీళ్ళు అర్హులు కాకుండా ఉంటున్నారు ప్రభువా. ఎన్నో కుటుంబాలలో ఎంతోమంది యవనస్తులు ఈ రోజున క్రైస్తవ్యానికి మచ్చ తీసుకొచ్చేటువంటి వారుగా ఉంటున్నారు ప్రభువా. వారి నడవడిక సరిగా లేక, వారి మాట సరిగా లేక, వారి ప్రవర్తన సరిగా లేక, వారి స్వభావం సరిగా లేక, వారి మాట తీరు సరిగా లేక వారు తల్లిదండ్రులను బాధ పెడుతున్న వారై ఉంటున్నారు, సంఘమును చెరుపువారై ఉంటున్నారు ప్రభువా. క్రైస్తవ యవనస్తులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి వేషధారణ, వారికి ఏది నీవు నియమించి ఇచ్చినావో, ఏదైతే నువ్వు కట్టడిగా ఉంచినావో ఆ కట్టడను మేము మీరక, ఆ ఆజ్ఞలకు లోబడి మేము బ్రతికేలాగిన మా క్రైస్తవ యవనస్తులందరికీ కూడా సహాయం చేయండి. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.